భారతీయ రైల్వే శాఖ ఆధునీకరణ దిశగా వేస్తున్న ప్రతి అడుగు దేశ భవిష్యత్తును ప్రతిబింబిస్తోంది. ఇప్పటికే వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణికులకు వేగం, సౌకర్యాన్ని అందించడంలో విప్లవం సృష్టించాయి. అయితే వందే భారత్ చైర్ కార్ రైళ్లు పగటి ప్రయాణాలకే పరిమితం. మన దేశంలో ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు రాత్రిపూట ప్రయాణం, ఓవర్నైట్ జర్నీ అనేది అత్యంత కీలకం. ఈ అవసరాన్ని గుర్తించిన రైల్వే శాఖ ఇప్పుడు వందే భారత్ రైళ్ల యొక్క తదుపరి తరం వందే భారత్ స్లీపర్ రైళ్లను దేశానికి పరిచయం చేయబోతోంది. ఈ పరిణామంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు తొలి దశలోనే ప్రాధాన్యత దక్కనుందనే వార్త ప్రయాణికులకు గొప్ప ఉత్సాహాన్నిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల నుండి వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం పెద్ద సంఖ్యలో డిమాండ్లు పెండింగ్లో ఉన్నప్పటికీ రైల్వే శాఖ తొలి విడత కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలను ముందు వరుసలో ఉంచడం ఈ ప్రాంత ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఇప్పటికే విజయవాడ, సికింద్రాబాద్, తిరుపతి వంటి చైర్ కార్ రైళ్లు అత్యధిక ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఇప్పుడు దీర్ఘదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్లీపర్ రైళ్లను తెలుగు ప్రజలకు అందిస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు కేవలం పాత ఏసీ కోచ్లకు మెరుగులు దిద్దడం కాదు, ఇవి సాంకేతికంగా ఒక పెద్ద ముందడుగు. ఈ రైళ్లు పూర్తిగా స్వదేశీ సాంకేతికత, ఇండిజీనియస్ టెక్నాలజీతో మన దేశంలోనే రూపొందించబడ్డాయి. ఈ రైళ్లు గంటకు 160 నుండి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ట్రాక్ల పరిస్థితిని బట్టి వేగం నియంత్రించబడుతుంది. ఏదేమైనా సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఇవి సగటున 20 నుండి 30% తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుస్తాయి. స్లీపర్ కోచ్లను తేలికపాటి అల్యూమినియంతో తయారు చేస్తారు. దీనివల్ల రైలు బరువు తగ్గి వేగవంతమైన యాక్సిలరేషన్ మరియు బ్రేకింగ్ సాధ్యమవుతుంది. ఇది మొత్తం ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. స్లీపర్ కోచ్లలో బెర్తులు మరింత సౌకర్యవంతంగా, విశాలంగా రూపొందించబడ్డాయి. శబ్దం మరియు ప్రకంపనలు, నాయిస్ అండ్ వైబ్రేషన్ బాగా తగ్గి ప్రయాణం అత్యంత సుఖవంతంగా ఉంటుంది. ప్రతి కోచ్లో ఆధునిక టాయిలెట్లు, మెరుగైన లైటింగ్, రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు మరియు అధునాతన అగ్నిమాపక వ్యవస్థలు ఉంటాయి. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల నుండి ఉత్తర భారతం లేదా దక్షిణ భారతంలోని సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు విమాన ప్రయాణానికి ధీటైన సౌకర్యాన్ని, వేగాన్ని రైళ్లలో అనుభవించవచ్చు. వందే భారత్ స్లీపర్ కేటాయింపులో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కడం వెనుక స్థానిక ఎంపీలు మరియు రైల్వే అధికారుల కృషి దాగి ఉంది. ఇప్పటికే విశాఖ, సికింద్రాబాద్, కాచిగూడ, యశ్వంత్పూర్, సికింద్రాబాద్, తిరుపతి వంటి మార్గాల్లో నడుస్తున్న చైర్ కార్ రైళ్లకు ప్రయాణికుల నుండి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. రైల్వే అధికారులు చెప్తున్నట్లుగా ఈ రైళ్లు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేటును నమోదు చేస్తున్నాయి. ఈ విజయాన్ని ఒక కారణంగా చూపుతూ ఎంపీలు రైల్వే శాఖకు ప్రత్యేకంగా రైల్వే మంత్రికి పలు వినతి పత్రాలు సమర్పించారు. విశాఖ నుండి తిరుపతి 2 నగరాల మధ్య ఆధ్యాత్మిక, వాణిజ్య ప్రయాణికుల డిమాండ్ ఎక్కువ. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రను రాయలసీమతో కలిపే కీలక మార్గం. ఈ మార్గంలో స్లీపర్ రైలును కేటాయించాలని విశాఖ ఎంపీలు కోరారు. విశాఖ ఒక పారిశ్రామిక, ఐటీ కేంద్రం. బెంగళూరు కూడా ఐటీ కేంద్రం. ఈ 2 నగరాల మధ్య వేగవంతమైన రాత్రి ప్రయాణం చాలా అవసరం. విజయవాడ నుండి బెంగళూరు మార్గానికి ఇప్పటికే చైర్ కార్ వందే భారత్కు ఆమోదం లభించిన సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. దీనిని సంక్రాంతి నుంచి ప్రారంభించడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఈ డిమాండ్లను పరిశీలించిన రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు ఈ రైళ్ల అవసరం ఎంత ఉందో గుర్తించింది. దీంతో తొలి విడతలోని కనీసం 3 రూట్లలో ప్రతిపాదనలను తుదిదశ పరిశీలనలోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు కేటాయించబడే వందే భారత్ స్లీపర్ రైళ్లలో అత్యంత ముఖ్యమైన మరియు తొలి ప్రాధాన్యత దక్కిన మార్గం ఆంధ్రప్రదేశ్ నుండి అయోధ్య లేదా వారణాసికి వెళ్లే రైలు. ఈ నిర్ణయం వెనుక కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాక ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుసంధానం కూడా ఉంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా అక్కడికి వెళ్లే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వారణాసి కూడా హిందువులకు అత్యంత పవిత్ర క్షేత్రం. తెలుగు రాష్ట్రాల నుండి ఈ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం సుదీర్ఘంగా శ్రమతో కూడుకున్నది. ఈ మార్గంలో హైస్పీడ్ స్లీపర్ రైలు ప్రవేశిస్తే లక్షలాది మంది భక్తులకు అది ఒక వరంగా మారుతుంది. ఈ రైలు విజయవాడ నుండి బయలుదేరి వరంగల్ మీదుగా ప్రయాణించి అయోధ్యకు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రూట్ వల్ల తెలంగాణలోని ప్రధాన నగరం
వరంగల్కు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ రైలును ప్రత్యేకంగా రాత్రి సమయంలో ఓవర్నైట్ సర్వీస్ నడపడానికి కసరత్తు జరుగుతోంది. దీనివల్ల ప్రయాణికులు పగటి సమయాన్ని వృధా చేయకుండా రైలులోనే విశ్రాంతి తీసుకుంటూ తమ గమ్యాన్ని వేగంగా చేరుకోవచ్చు. ప్రస్తుతం 30 గంటలకు పైగా పట్టే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ రైలు కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడటం లాంఛనం మాత్రమే. ఇది 2 రాష్ట్రాల ప్రజల ఆధ్యాత్మిక ఆకాంక్షలను నెరవేర్చడానికి రైల్వే శాఖ తీసుకున్న చారిత్రక నిర్ణయం. వందే భారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు ప్రక్రియ దశలవారీగా జరుగుతోంది. తొలి విడతలో అయోధ్య లేదా వారణాసి మార్గానికి ప్రాధాన్యత దక్కితే తదుపరి విడతల్లో మిగిలిన ముఖ్యమైన మార్గాలు పట్టాలెక్కనున్నాయి. విశాఖ తిరుపతి మార్గంలో వందే భారత్ స్లీపర్ రైళ్లు కేటాయింపుపైన కసరత్తు జరుగుతోంది. ఇది 2వ విడత కేటాయింపుల్లో లేదా వెంటనే ప్రకటన ఉండే అవకాశం ఉందని ముఖ్య రైల్వే నేతలు చెబుతున్నారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు, దక్షిణాంధ్రప్రదేశ్ భక్తులకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే విజయవాడ నుంచి చెన్నై వరకు నడుస్తున్న వందే భారత్ చైర్ కార్ రైలును రైల్వే అధికారులు నరసాపురం వరకు పొడిగించారు. ఈ పొడిగింపు పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకు చెన్నైకి వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. దేశవ్యాప్తంగా తొలి వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చే సంక్రాంతి నుంచి పట్టాలెక్కే అవకాశముందని సమాచారం. అదే సమయంలో విజయవాడ నుంచి అయోధ్య లేదా వారణాసి మార్గానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండనుంది. ఇది తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా నిలవనుంది. వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రవేశం, వాటిని తెలుగు రాష్ట్రాలకు తొలి ప్రాధాన్యతగా కేటాయించడం అనేది ఈ ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరియు ప్రయాణికుల సౌకర్యానికి రైల్వే శాఖ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలియజేస్తుంది. ఈ కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తే ముఖ్యంగా రాత్రి వేళల్లో వేగంగా ప్రయాణించడం ద్వారా విలువైన సమయం ఆదా అవుతుంది. ఆధ్యాత్మిక మరియు పర్యాటక రంగాల వృద్ధికి ఈ రైళ్లు దోహదపడతాయి. ఈ మార్గాల్లో ఫ్రైట్ వందే భారత్ అంటే సరుకు రవాణా రైళ్లు ప్రవేశపెట్టడానికి కూడా ఈ నెట్వర్క్ భవిష్యత్తులో మార్గం సుగమం చేస్తుంది. రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మరిన్ని అత్యాధునిక రైళ్లు, వేగవంతమైన కనెక్టివిటీ నెట్వర్కుల అభివృద్ధికి నాంది పలుకుతాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా తెలుగు ప్రజల ఆకాంక్షలను, ఆధ్యాత్మిక, వాణిజ్య అవసరాలను ఒకే తాటిపైకి తెచ్చి ప్రగతిని పరుగులు పెట్టిస్తాయి. ఈ కొత్త రైలు కూత కోసం యావత్ తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.